3000 బెదిరింపు కాల్స్, లక్షల కొద్ది మెసేజ్లు, అసభ్యకరమైన కామెంట్లు, మీరే చూడండి అంటూ ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నటుడు పృథ్వీ. వైసీపీ కావాలనే తనను టార్గెట్ చేస్తుందంటూ కంప్లైంట్ చేశారు ఆయన. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగ్ స్పాట్ లో జరిగిన ఓ సంభాషణ వివరిస్తూ 150 మేకలు 11 అయ్యాయి అన్న ఆయన కమెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో పృథ్వీ టార్గెట్ గా ఓ వర్గం విరుచుకుపడుతోంది. వెంటనే సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. అయితే తాను ఏమాత్రం తగ్గేదిలే అని పృథ్వీ అనడంతో బెదిరింపు కాల్స్, మెసేజ్లతో వేధింపుల తాకిడి పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పృథ్వీ. తనను కావాలనే వైసీపీ సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 రోజులుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఫోన్లు, మెసేజ్లతో టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజకీయంగా నా మీద ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు. ఇటు ఏపీలోనూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై ఫిర్యాదు చేస్తా అన్నారు పృథ్వీ. తనను దూషించిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ఒక్కొక్కరిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. 3000 బెదిరింపు కాల్స్, లక్షల కొద్ది మెసేజ్లు, అసభ్యకరమైన కామెంట్లు, మీరే చూడండి అంటూ ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నటుడు పృథ్వీ. వైసీపీ కావాలనే తనను టార్గెట్ చేస్తుందంటూ కంప్లైంట్ చేశారు ఆయన. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగ్ స్పాట్ లో జరిగిన ఓ సంభాషణ వివరిస్తూ 150 మేకలు 11 అయ్యాయి అన్న ఆయన కమెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో పృథ్వీ టార్గెట్ గా ఓ వర్గం విరుచుకుపడుతోంది. వెంటనే సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. అయితే తాను ఏమాత్రం తగ్గేదిలే అని పృథ్వీ అనడంతో బెదిరింపు కాల్స్, మెసేజ్లతో వేధింపుల తాకిడి పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పృథ్వీ. తనను కావాలనే వైసీపీ సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 2 రోజులుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఫోన్లు, మెసేజ్లతో టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీ. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజకీయంగా నా మీద ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు. ఇటు ఏపీలోనూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై ఫిర్యాదు చేస్తా అన్నారు పృథ్వీ. తనను దూషించిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ఒక్కొక్కరిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు.